నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఏంటంటే కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను మీకు. డిజైన్ బ్లౌజులు ఆల్రెడీ మీరు చూసినయే. కాపోతే బ్లౌజ్ కుట్టిన తర్వాత లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ డిజైన్ చూడండి. ఇది హ్మ్, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ లీవ్స్ లాగా వచ్చాయన్నమాట. బ్యాక్ బూటీస్ ఏమో జేసీ 817 డిజైన్ నుంచి డివైడ్ చేసిన బూటీస్ అండి ఇవి. చూడండి ఎంత బాగా సెట్ అయ్యాయో దీనికి. ఏ డిజైన్‌కైనా బాగా సెట్ అవుతున్నాయి. ఈ హ్యాండ్‌కేమో దానికే వచ్చాయి. ఈ డిజైన్‌లోనే హ్యాండ్‌తో పాటు వచ్చాయి ఈ బూటీస్. అవి మాత్రం నేను ఓన్‌గా ఆ డిజైన్ నుంచి ఇచ్చాననమాట. చూడండి పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ చేశాము. ఫ్రంట్ నెక్ ఒకవైపు డిజైన్ వస్తుంది. ఇంకోవైపేమో పైపింగ్ చేస్తామనమాట. ఈ ఓవర్‌లాక్ ఫినిషింగ్ గూడా ఉంది మన దగ్గర. సేమ్ మన దగ్గర బొటిక్ స్టైల్ ఫినిషింగ్ ఉంటుందనమాట స్టిచ్చింగ్ కూడా. అండ్ కొరియర్ ఫెసిలిటీ గూడా ఉందండి. మీకు కావాలంటే ఆర్డర్ జేసుకోండి. ఈ డిజైన్ ఆల్రెడీ మీరు చూసిన డిజైనే గదండీ! ఇది లీఫ్ డిజైను. ఆర్డర్స్ అయితే ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయో కట్ వర్క్ డిజైన్ ఇది ఇందులో కట్ వర్క్ ప్యాటర్న్ అనమాట. ఆహ్, దీనికైతే బుటీస్ నేను డిజైన్‌లో వచ్చిన బుటీసే సింగిల్ బుటీ వస్తుంది గదా! ఆ బుటీస్ నేను ఒక్కొక్కటి ఇచ్చుకున్నాననమాట. ఆహ్, ఇది ఫ్రంట్ నెక్కు. ఫ్రంట్ నెక్ కట్ వర్క్ చూడండి ఎంత బ్లౌజ్ ఏంటంటే మనం వర్క్ అయిన తర్వాత బ్లౌజ్ పీస్ ఉత్తిగా చూసిన దానికి, వర్క్ ఏంటి బ్లౌజ్ కుట్టిన తర్వాత చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా లుక్ వస్తుంది. బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుందనమాట డిజైన్ అనేది. చూడండి. ఇది హ్యాండ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ డిజైన్‌కి. లైన్స్ ఇవి జేసీ 830 డిజైన్ ఉంది గదా! దానిలో హ్యాండ్‌కొచ్చే లైన్స్, ఈ లైన్స్ సేమ్ అనమాట. అవే లైన్స్ దీనికిచ్చారు. చాలా బాగుంది అసలు జరీతో లైన్స్ ఏస్తే, ఏసిన తర్వాత స్టోన్స్ పెడితే నైట్ టైమ్ మాత్రం లుక్ అదిరిపోతుందండి. నైట్ టైమ్ జరిగే ఫంక్షన్స్‌కి గానీ, అలాంటి వాటికి వేసుకుంటే ఆ స్టోను చమకాయిస్తా ఉంటది గదా! అలాగే జరీ థ్రెడ్ గదా! మస్తు లుక్ కనబడతది. ఇది సేమ్ అలాంటి డిజైనే. కాపోతే ప్యాటర్న్ వేరు. రౌండ్ నెక్ ప్యాటర్న్ అనమాట. దీనికి ఇది ఆల్రెడీ మీరు చూసారు గదా! మెరూన్ కలర్ బ్లౌజు. చాలా సార్లు 2, 3 సార్లు చూపించిన చూడండి. ఆ డిజైన్, ఈ డిజైను సేము 2. కాకపోతే ఇదేమో కట్ వర్క్ ప్యాటర్న్, అదేమో రౌండ్ నెక్ ప్యాటర్న్. డిజైన్‌లో గూడా కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయన్నమాట. మోడిఫికేషన్ ఉంది కొంచెము. అండ్ దీనికి గూడా అలాగే విడివిడిగా ఇచ్చుకున్నాను. ఒక్కొక్కటి సింగిల్ బూటీ. దీనికి లట్కన్స్ గూడా ఇచ్చానండి. ఆమె ఎల్బో హ్యాండ్స్ గాదు గదా! షార్ట్ హ్యాండ్సే అడిగింది గదా! లట్కన్స్ ఏమి అడగలేదు. కాపోతే షార్ట్ హ్యాండ్సే గదా! మనకు కొంచెం తొందరగా అయిపోయింది గదా! అని జెప్పేసి లట్కన్స్ ఇద్దామని జెప్పేసి లట్కన్స్ గూడా ఇచ్చాననమాట ఈ డిజైన్‌కి. అదే ఈ బుటీస్ చెప్పాను గదా! ఈ వేరే బుటీస్ ఇవి. అంటే ఇది వే ఈ బుటీస్ డిజైన్ నంబర్ ఎంతో నాకు గుర్తులేదు. దీనిలో గూడా డిజైన్‌కి గూడా బుటీస్ వచ్చాయి గానీ, ఆ బుటీస్ ఇయ్యలేదు. అంటే సింగిల్ బూటీ వచ్చింది. ఏదైనా సింగిల్ బూటీనే గదా! ఇదైతే కొంచెం స్టిచెస్ తక్కువున్నాయని ఇది ఇచ్చాననమాట. ఈ డిజైన్ జూడండి ఇంకోటి జేసీ 4605 అందులో నేను ఇంతకుముందు నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ ఈ డిజైన్ చూయించాను మీకు. కానీ మళ్ళీ ఒకసారి వీటితో పాటు చూయించుదామని జెప్పేసి చూపిస్తున్నా అనమాట. దీనికిచ్చిన బూటీస్ గూడా జేసీ 817 డిజైన్ బూటీస్ అన్నమాట. ఈ డిజైన్‌కి లట్కన్స్ రాలేదండి. సేమ్ లీఫ్ డిజైన్ మెరూన్ కలర్ బ్లౌజ్ డిజైన్ ఆమెదే. ఇది గూడా బ్లౌజు. నిన్ననే చెప్పినా గదా మీకు. ఈ 2 బ్లౌజులు ఒక ఆవిడయి, ఆ 2 బ్లౌజులు ఒక ఆమెయి అన్నమాట. నేను వీటివి శారీస్ చూయించలేదు గదండీ! శారీస్ గూడా చూపిస్తా ఒకసారి. చూడండి. ఈ డిజైన్స్ మాత్రం అదిరిపోయాయండి అసలు. చాలా బాగున్నాయి. మా దగ్గర కొరియర్ ఫెసిలిటీ గూడా ఉంది. మీకు ఏ కలర్ కాంబినేషన్‌లో కావాలన్నా గానీ వేసి మేము కొరియర్ చేస్తామండి. ఓకే. ఈ శారీస్ చూడండి. ఈ శారీ మీదికన్నమాట. దీనికి పర్పుల్ కలర్ బార్డరొచ్చింది. అండ్ పెసర్ గ్రీన్ టైపు ఉంది కొంచెం కలరు. ఆ కలర్ కాంబినేషన్‌లో అది వేయడం జరిగింది. ఇది ఇంకో శారీ. మొత్తం సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చిందన్నమాట శారీకి. చూడండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ ఇంకా. ఇదేమో సిల్వర్ వీవింగ్ అని జెప్పాను గదా! మొత్తం శారీ మొత్తం సిల్వర్ వచ్చింది జరీతో. అండ్ అక్కడక్కడ అది ఏం కలరు కాపర్ కలర్ అనమాట. కాపర్ కలరు ఉంది శారీలో. బార్డర్ ఏమో మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేయడం జరిగింది. చాలా బాగొచ్చింది వర్క్ మాత్రం అసల. ఈ శారీ ఏమో ఇంకో కస్టమర్‌దండి. ఇందాక నేను చూపించిన పింక్ కలర్ బ్లౌజ్ కస్టమర్‌దనమాట. ఈ శారీకి యెల్లో కలర్ శారీ, పింక్ కలర్ కొంగొచ్చింది.
కాపోతే బార్డరేమో వేరే కలరొచ్చిందనమాట. పింక్ కలర్ బార్డరొచ్చిందని అనుకున్నారంట ఆ కస్టమరు. కానీ చూడండి బార్డరేమో ఇలా వచ్చింది. అయితే షాప్‌లో శారీ మొత్తం విప్పి చూడలేదంట తను. బార్డరు అయితే కొంగు బయట సైడొచ్చేటట్టు ఫోల్డింగ్ ఉందనమాట శారీకి. సో, ఆమె కొంగు పింక్ కలరొచ్చింది గదా! అలాగే బార్డర్ గూడా పింక్ కలర్‌లోనే వస్తుందేమో అనుకోని శారీ తీసుకున్నారంట. కాపోతే ఇక్కడికొచ్చిన తర్వాత చూస్తే అదేమో అలా ఇట్లా ఈ కొంగు ఇట్లా ఫోల్డ్ వచ్చి ఉంది. కస్టమర్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అయ్యో! బార్డర్ కలర్ గూడా పింకే వస్తుందనుకున్నా అని అనుకున్నారు. గానీ ఇగ ఏం చేస్తాం ఏం చేసేదేం లేదు గదా! ఇది గూడా ఆ కస్టమర్‌దే అండి. శారీ మాత్రం బాగా నచ్చింది నాకిది. ఎందుకంటే మెత్తగా ఉంది శారీ. మొత్తం జరీ వచ్చినా గానీ ఫోల్డింగ్ అనేది కొన్ని చీరలేమో ఇట్లా ఫోల్డ్ చేస్తే ఆగవు. ఇట్లా కట్టే ఉంటాయి గదా! ఇట్లా ఉంటాయి. స్టిఫ్‌గా ఉంటాయన్నమాట. ఇదేమో మంచిగా ఫోల్డ్ ఎటంటే అటు ఫోల్డ్ అవుతుంది శారీ. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. ఆ శారీ మీదకి ఆ లీఫ్ డిజైన్ సెలెక్ట్ జేసుకున్నారు. ఈ 2 ఒక కస్టమర్‌వన్నమాట. అవి 2 ఒక కస్టమర్‌వి శారీసు. శారీస్ గూడా బావున్నాయి. వాటికి తగ్గట్టు డిజైన్స్ గూడా అదిరిపోయినాయండి. ఓకే అండి. ఈరోజు వీడియో ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్